హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టైప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మనకు రేపు అంటే అక్టోబర్ 10వ తారీఖు 10వ నెల 2025వ సంవత్సరం. ఏంటి ఈ రోజుకి స్పెషాలిటీ ఏంటి అంటే 10-10 పోర్టల్ డే. ఈ రోజున ఈ 10-10 పోర్టల్ డేనా 10 గంటల 10 నిమిషాలు ఈ సమయాన్ని అస్సలు వదులుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు. డోంట్ మిస్ అండి. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లోనైనా వదులుకున్నారు అంటే మళ్ళీ సంవత్సరం దాకా కూడా ఎదురు చూడాల్సిందే, వెయిట్ చెయ్యక తప్పదు. ఎందుకంటే ఇలాంటి రోజు మళ్ళీ మీకు సంవత్సరం దాకా కూడా రాదు. ఒకవేళ వచ్చినా ఇలాంటి ఒక అద్భుతమైన కలయికతో వస్తుందో లేదో తెలియదు. ఎందుకంటే రేపు లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి శుక్రవారంతో కలిసి 10-10 పోర్టల్ డే వచ్చింది. నెక్స్ట్ ఇయర్ కూడా ఎలా వస్తుందనేమి మనకేం రూల్ లేదు. కాబట్టి ఖచ్చితంగా రేపైతే మీరు యూస్ చేసుకోండి. రేపటి రోజుని మిస్ చేసుకోకండి. మిస్ చేసుకుంటే నిజంగా లైఫ్లో చాలా బాధపడతారు. ఎందుకంటే మనకు తెలుసు, మనకు ఒక కోరిక తీరాలి అన్నా, ఏవైనా అనుకున్న పనులు జరగాలి అన్నా ఎన్నో పూజలు చేస్తాం, వ్రతాలు చేస్తాం, నోములు నోచుకుంటాం, అన్నీ కూడా చేస్తాం. కానీ నార్మల్ డేస్లో నార్మల్ టైమింగ్స్లో మనం చేసినప్పుడు రిజల్ట్ అంత త్వరగా రాదు. కానీ కొన్ని పర్టికులర్ టైమ్స్, కొన్ని పర్టికులర్ డేస్ ఉంటాయి, కొన్ని పర్టికులర్ ముహూర్తాలు ఉంటాయి. అలాంటి సమయాల్లో చేసామంటే ఇంకా తిరుగు ఉండదు. మన కోరిక తీరాల్సిందే, మనం అనుకున్న పనులు జరగాల్సిందే. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే పౌర్ణమి, అమావాస్య, అష్టమి ఇలా అమ్మవారికి సంబంధించినవి కూడా చాలా ఉన్నాయి. అలాగే గురు పుష్యమి యోగమని, గురుహోర అని, శుక్రహోర అని, మంగళహోర అని ఇలా కొన్ని ముహూర్తాలు కొన్ని సమయాల్లో ఉంటాయి. ఈవినింగ్ అయితే మనకు సంధ్యా సమయం, ప్రదోషకాలం కానీ లేకపోతే బ్రాహ్మీ ముహూర్తం కానీ ఎలా ఉంటాయి మనకు కొన్ని ముహూర్తాలు. ఆ ముహూర్తాల్లో ఆ టైమింగ్స్లో మనం చేసామంటే మన కోరిక ఖచ్చితంగా తీరుతుంది. మనం ఇండియాలో ఇవన్నీ ఎలా ముహూర్తాలు, ఈ టైమింగ్స్ ఇవి చూసుకుంటామో అలాగే ఈ ఫారినర్స్ ఏం చేస్తారంటే మనలాగా వాళ్ళు పూజలు హోమాలు చేయలేరు కాబట్టి వాళ్ళు ఈ పోర్టల్ డేస్ మీద ఎక్కువ ఆధారపడతారు. ఆ రోజున చాలా రిచువల్స్ చేస్తారు. ఒక ఏంజల్ నెంబర్స్ కానీ, స్విచ్ వర్డ్స్ కానీ, స్విచ్ కోడ్స్ కానీ ఇలా పోర్టల్ డేస్ కానీ చాలా ఉపయోగించుకుంటారండి. దానివల్ల ఏమవుతుందంటే ఎంతో సక్సెస్ చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఇక్కడ పూజలు వ్రతాలు ఎలా అయితే నమ్మి చేస్తామో వాళ్ళు కూడా అలానే నమ్మి చేస్తారు. అలాంటి ఒక పోర్టల్ డే ఇప్పుడు మన వాళ్ళు కూడా చాలా అంటే చాలా అందరూ ట్రై చేస్తున్నారు, రిజల్ట్ పొంది ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. పర్సనల్ గా నేను ఉన్నాను. ఈ ఏంజల్ నెంబరు, ఈ స్విచ్ వర్డ్స్ వల్ల, పోర్టల్ డేస్ వల్ల సక్సెస్ అయినటువంటి నేనే ఉన్నాను. ఎగ్జాంపుల్ చెప్పాలంటే వీటన్నింటినీ యూజ్ చేసుకుని కూడా అలా మనకు ఈ పోర్టల్ డే అంటే ఏంటి అంటే విశ్వశక్తి ఎక్కువ ఉంటుంది, యూనివర్స్ శక్తి ఎక్కువ ఉంటుంది. మనం నార్మల్గా స్విచ్ వర్డ్స్ కానీ ఏంజల్ నెంబర్స్ కానీ ఎప్పుడు పడితే అప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. అది మన కోరిక తీరటానికి ఒక వారమో లేదా నెల 2 నెలలో పట్టచ్చు, కొంచెం లేట్ కూడా అవ్వచ్చు యూనివర్స్కి మన కోరిక చేరటానికి. కానీ మీరు ఇలాంటి ఈ పోర్టల్ డేస్ ఉంటాయి చూడండి, ఈ రోజు గనక నమ్మకంతో నమ్మి మీరు ఇక్కడ చెప్పినట్టు చేశారు, యూనివర్స్కి సరెండర్ అయ్యారు, మీ విష్ని యూనివర్స్లోకి రిలీజ్ చేశారు అంటే మీకు 1 నిమిషం కావచ్చు, 1 గంట కావచ్చు, 1 రోజు కావచ్చు, ఇంతలోనే మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. చాలా క్విక్ రిజల్ట్ అన్నది ఈ పోర్టల్ డేస్ రోజున ఉంటుంది. ఆ టైమింగ్స్ కూడా ఉంటాయి. ఆ టైమింగ్స్లో చేశారనుకోండి ఇక మహాద్భుతం, మీకు తిరిగి ఉండదు. ఎంతటి కోరికైనా తీరిపోవాల్సిందే, ఎంతటి కళ అయినా తీరిపోవాల్సిందే. చాలామంది మా కోరికగానే మిగిలిపోయిందండి, మా కలగానే మిగిలిపోయిందండి, మా ఆశలుగానే మిగిలిపోయింది, ఏమీ సాధించలేకపోతున్నాం, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం, బ్లాకేజెస్ ఎక్కువ ఉన్నాయి, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంది, ఏం చేయాలో తోచట్లేదు అని అనుకునే వాళ్ళకి, దిక్కు తోచని స్థితిలో ఉన్న వాళ్ళకి ఈరోజు మీ నెగిటివిటీని, మీ బ్లాకేజెస్ని ఎలా రిమూవ్ చేసుకోవాలో చెప్తాను, మీ కోరికలను ఎలా తీర్చుకోవాలో చెప్తాను. మీకు దీనికి కావాల్సిందే ఒకే ఒక బిర్యానీ ఆకు, ఒక 10 కాయిన్స్ అండి, ఇంతే. ఇంతకు మించి ఇంకేమీ వద్దు. మీకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందివ్వండి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకొని విసిగి వేసారిపోయి ఉంటారు, సరైనటువంటి రిజల్ట్ అనేది లేక. ఇక్కడ ఒకసారి ప్రయత్నించేసి ఇంకా వదిలేసేయండి, ఎక్కడికి వెళ్ళకండి. ఎందుకంటే ఈయన దగ్గర కాదు లేదు అన్న మాట ఉంటే ఒట్టండి. మీరు ఎలాంటి సమస్య అయినా ఇవ్వండి, ఎంత మొండి ప్రాబ్లం అయినా ఇవ్వండి, చిటికేసినంతలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ఛాలెంజింగ్ గా తీసుకుని పరిష్కరించి ఇచ్చేస్తారు. కాదు లేదు అన్న మాట ఈయన డిక్షనరీలోనే ఉండదు.
శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే ఇక్కడ మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా కలవాల్సిన పని లేదు. ఉన్న చోటని కదలకుండా 3వ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. అది కూడా కేవలం ఫోన్ కాల్ ద్వారా, పూజల ద్వారా. నిజంగా ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరుగుతున్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారండి. ఎక్కడైనా మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే మనకు రేపు 10/10/2025 10వ తారీఖు 10వ నెల 2025వ సంవత్సరం 10/10 పోర్టల్ డే. ఈ రోజున మీరు ఏం చెయ్యాలి? ముందుగా ఇది మీలో ఉన్న నెగటివిటీని మొత్తం కూడా రిమూవ్ చేసుకోండి. మీలో ఉన్న ఓల్డ్ ఎనర్జీ మొత్తం కూడా రిలీజ్ చేసుకోండి. మీలో ఉన్న బ్లాకేజెస్ మొత్తం రిలీజ్ చేసుకోండి. మీ ఆలోచనలు కానీ, మీ వర్క్స్ కానీ ఏవైనా కూడా స్ట్రక్ అయిపోయి ఉన్నాయి, కదలట్లేదు, అక్కడే ఆగిపోయాయి, నెగటివిటీ ఎక్కువ ఉంది, ఆలోచనలు అలానే, పనులు కూడా అలానే ఉన్నాయి, ఏవి ముందుకు వెళ్ళట్లేదు. అలాంటప్పుడు ఏం చేస్తారు? ఒక బిర్యానీ ఆకు తీసుకొని, బ్లూ కానీ గ్రీన్ కలర్ పెన్ కానీ తీసుకొని దాని మీద 10/10 అని రాయండి. రాసేసి మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా బర్న్ అయిపోతుంది, నేను బర్న్ చేసేస్తున్నాను, నా నుంచి వెళ్ళిపోతుంది బయటికి అని మీరు మనసులో చెప్పుకొని, నాలో అంతా కూడా ఒక పాజిటివిటీ అన్నది నిండిపోయింది. నా ఆలోచనల్లో, నా మైండ్లో, నా మనసులో, నా మాటల్లో, నేను చేసే పనిలో ప్రతి ఒక్క దాంట్లో కూడా నెగిటివిటీ మొత్తం వెళ్ళిపోతుంది, నా ఇంట్లో కానీ, ఒంట్లో కానీ, ఎక్కడైనా అని మీరు చెప్పుకొని, నాలో ఉన్న, నా ఇంట్లో ఉన్న నెగిటివిటీని మొత్తం తొలగించినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ దాన్ని కాల్చేసేయండి, కాల్చి బూడిద చేసేయండి, దాన్ని యూనివర్స్ లోకి ఊదేసేయండి. ఇక ఒక 10 కాయిన్స్ తీసుకోండి, ఏవైనా కానీ ఒక 10 కాయిన్స్ తీసుకోండి. 10 కాయిన్స్ తీసుకొని మీరు ఏం చేస్తారు అని అంటే గనక, ఒక్కొక్క కాయిన్ తీసుకొని ఒక్కొక్క కోరిక, ఒక్కొక్క విష్ అన్నది మీది చెప్పండి. నేను లైఫ్ లో సక్సెస్ అయ్యాను ఒక కాయిన్. ఇంకొక కాయిన్ తీసుకున్నప్పుడు నేను పర్టికులర్ ఒక పర్సన్ ని, ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను. అలా మీకేమి ఉన్నాయి, మీ కోరికలు ఏమున్నాయి? నేను 2026వ సంవత్సరంలో ₹1,00,00,000 సంపాదించాను. ఇలా ఒక్కొక్క కాయిన్కి మీ కోరికలు ఏమున్నాయో 10 కోరికలను సిద్ధం చేసుకుని, 10 విషెస్ని సిద్ధం చేసుకుని, గుర్తు చేసుకొని ఒక్కొక్క కాయిన్కి ఒక్కొక్క కోరిక చెప్పుకోండి. అలా చెప్పాక మీరు ఏం చెయ్యాలి? ఇదంతా ప్రాసెస్ మీకు కుదిరితే రేపు శుక్రవారం కాబట్టి మీరు గుడికి వెళ్తాను అంటే గుడిలో చేస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఏ గుడి అయినా అవనివ్వండి, భగవంతుడు ముందు కూర్చుని మీరు ఈ ఒక్క పరిహారం చేస్తే అద్భుతంగా పనిచేస్తుంది. మీరు బిర్యానీ ఆకు మీద కూడా అక్కడే రాసుకోవచ్చు. ఒక మట్టి ప్రమిద తీసుకువెళ్ళి కోరిక రాసేసి మీరు అక్కడే కాల్చి దాన్ని బూడిద చెయ్యొచ్చు. ఆ బూడిద తీసుకుని మళ్ళీ బయట వచ్చినప్పుడు కావాలంటే విశ్వంలోకి ఊదేయచ్చు. ఇక ఈ 10 కాయిన్స్ కూడా ఏంటంటే భగవంతుడు ముందు కూర్చొని మీ విష్ ని యూనివర్స్ కి రిలీజ్ చేస్తున్నారు, యూనివర్స్ లోకి రిలీజ్ చేస్తున్నారు, యూనివర్స్ తో చెప్పుకుంటున్నారు, భగవంతుడితో కూడా చెప్తున్నారు. ఎంతటి అద్భుతంగా పనిచేస్తుందో మీరే ఆలోచించండి. మీకు కుదిరితే మేము వెళ్తామండి అంటే ఏ గుడి అయినా పర్లేదు, రేపు గుడిలో వెళ్ళి ఇదొకటి చేస్తే మీ లైఫ్ దశ దిశ తిరిగిపోతుంది. సరే, ఈ 10 కాయిన్స్ తో మీ 10 కోరికలను చెప్పుకున్నారు. ఒక్కొక్క కాయిన్ తో వాటిని ఏం చెయ్యాలి? అందులో ఒక్క కాయిన్ తీసి భగవంతుడి హుండీకి సమర్పించేసి రండి, హుండీలో వేసేయండి. ఇంకా మిగతా 9 కాయిన్స్ ఉంటాయి కదా, అవి తీసుకుని వచ్చి మీ క్యాష్ బాక్స్ కానీ, లేదంటే మీ బీరువాలో కానీ, మీ వాలెట్ లో కానీ, మీరు డబ్బులు ఎక్కడ పెడతారు, మీ బిజినెస్ ఏరియా ఉంటే బిజినెస్ ఏరియా కానీ ఇక్కడ పెట్టి చూడండి. మీ ప్రతి కోరిక ఎలా తీరుతుందో, మీ ప్రతి ఒక్క విష్ కూడా ఎలా ఫుల్ఫిల్ అవుతుందో మీ కళ్ళారా మీరే చూస్తారు. సరే, మేము గుడిలో చేయలేమండి అన్నప్పుడు ఇంట్లో చేసిన వాళ్ళు దేవుడి ఎదురుగా కూర్చుని చేయండి, భగవంతుడి ఎదురుగా కూర్చుని చేయండి. అప్పుడు ఏం చేస్తారో, ఈ 1 కాయిన్ ఏదైతే ఉందో హుండీలోకి వేయమని చెప్పాను కదా, 10 కాయిన్స్ లో 1 కాయిన్ దాన్ని తీసి పక్కకు పెట్టండి.
మిగతా ఈ 9 కాయిన్స్ కూడా మీరు ఇప్పుడు నేను ఎక్కడ చెప్పానో అక్కడ పెట్టేసుకోండి. ఇంకా నెక్స్ట్ గుడికి వెళ్తారు కదా మీరు, అప్పుడు ఈ 1 కాయిన్ కూడా దేవుడి హుండీలో వేసేస్తాయి. సరే, ఈ రిచువల్ని ఎప్పుడు చేయాలి అని అంటే కనుక మార్నింగ్ 10 గంటల 10 నిమిషాలకి, నైట్ 10 గంటల 10 నిమిషాలకి. ఈ 2 సమయాలని అస్సలు వదులుకోకండి. మీకు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా అన్ని పక్కకు పెట్టేయండి. ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే కూడా వదిలేయండి, ఒకరోజు ఏం పర్లేదు. ఈ 2 టైమింగ్స్ని అస్సలు వదులుకోకండి. మీరు ఆ సమయంలో గుడికి వెళ్తానంటే వెళ్ళండి, లేదంటే ఇంట్లో చేసుకోండి. ఇక ఆ సమయం కోసం మీరు ఆ మొబైల్లో అలారం సెట్ చేసి పెట్టుకోండి. కావాలంటే ఒక 5 నిమిషాలు ముందుగానే అలారం సెట్ చేసి పెట్టుకోండి. మీరు స్టార్ట్ చేయటం అయితే 10 గంటల 10 నిమిషాలకి స్టార్ట్ చేసేయండి. అది ఎంతసేపు అయినా అవ్వనివ్వండి. స్టార్ట్ చేయటం 10 గంటల 10 నిమిషాలకి స్టార్ట్ చేసుకోండి. ఇక మీరు ఈ 2 సమయాలని మిస్ అయిపోయారు. అప్పుడు ఏం చేస్తారో రాత్రి 12 గంటలలోపు ఎప్పుడైనా చేయండి. ఈ 10-10 పోర్టల్ డే అంటేనే యూనివర్స్ శక్తి ఎక్కువ ఉంటుంది, విశ్వశక్తి ఎక్కువ ఉంటుంది. ఎటు చూసినా కూడా మనకు డివైన్ శక్తి ఎక్కువ ఉంటుంది, కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది ఎటు చూసినా. కాబట్టి మీ కోరిక చాలా త్వరగా నెరవేరటానికి అవకాశం ఉంటుంది. యూనివర్స్ లేకి మన కోరిక నేరుగా పంపిస్తుంది. ఇప్పుడు నార్మల్గా అయితే మనం భగవంతుడికి మనకు మధ్యలో పూజారి ఉంటారు కదా, అలా పూజారి లేకపోతే మనం నేరుగా భగవంతుడితో మాట్లాడచ్చు, భగవంతుడితో మన కోరికలు చెప్పుకోవచ్చు కదా. సేమ్ ఇలానే పోర్టల్ డే అంటే కూడా అదేనండి, నేరుగా యూనివర్స్ తో కనెక్ట్ అయ్యే రోజు. యూనివర్స్ మన కోరికల్ని వినే రోజు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా అస్సలు వదులుకోకండి. ఎందుకు అని అంటే గనక ఇలాంటి రోజు మళ్ళీ రాదు, మళ్ళీ కూడా చెప్తున్నాను. కాబట్టి చాలా కేర్ఫుల్గా గుర్తు పెట్టుకుని చేసుకోండి, ప్రతి కోరిక కూడా తీరుతుంది. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.